చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అంటే చాలా గ్రౌండ్ లెవెల్స్ నుంచి వచ్చారు. ఏదో ఫ్లూక్లో వచ్చిన సక్సెస్ కాదు. ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యి ఉండి అసలు ప్రయాణం ఎలా మొదలైంది అనేది మీరు చాలా మందితో పంచుకుని ఉంటారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డౌట్ ఏంటంటే, గవర్నమెంట్ టీచర్ అనగానే మనం మాస్టర్ మాస్టర్ అని గౌరవంగా చూస్తూ ఉంటారు. బట్ ఇనీషియల్లీ కామెడీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం చులకనగా చూస్తారు, ఓన్ చేసుకుంటారు. బట్ చులకనగా చూస్తారు. మామూలుగా ఏకవచనంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు పెద్ద ఆర్టిస్ట్ అయ్యే వరకు. ఈ రెండిట్లకి ఎలా పొంతన ఎలా కుదిరింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాస్టర్ అనే వ్యక్తి, గురువు కింద ఉపాధ్యాయుడి కింద పెద్దవాళ్ళు కూడా గౌరవం ఇచ్చే మీరు ఒక కామెడీ ఆర్టిస్ట్గా ఎందుకు టర్న్ అయ్యారు అసలు? యాక్చువల్ ఏంటంటే, నేను నా జీవితంలో కొన్ని ఫేస్ చేసిన. నేను చిన్నప్పటికెళ్ళి కూడా అందరూ మాట్లాడితే ఒక రకంగా, నేను మాట్లాడితే అదే మాటలు మాట్లాడితే నవ్వేటోళ్ళు. అదొక విచిత్రం అనిపించింది. అంటే నేను మాట్లాడితే నవ్వు, కానీ అప్పుడు అంత తెలిసేది కాదు. ఆ తర్వాత నేను టీచర్ అయిన తర్వాత కొన్ని ఫేస్ చేసిన. అంటే నాకు నా తల్లి నేర్పినటువంటి భాష ఏదైతే ఉందో దాని నుంచి కొన్ని ఫేస్ చేయడం జరిగింది నెగిటివ్గా. ఇది కాదు డైలెక్ట్ మీద దాని, కాబట్టి నా భాషలో ఉన్నటువంటి మాధుర్యం చెప్పగలగాలని డిసైడ్ అయినా. కాబట్టి ఒక పక్క ఇటు టీచర్గా పనిచేస్తూనే ఈ కామెడీ అనేది గౌరవప్రదంగా ఉండాలి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే, కామెడీ ఏదో డబల్ మీనింగ్ కామెడీలు చేస్తే మనం ఏమో నెగిటివ్ షేడ్స్ వస్తాయి కావచ్చు, లేకపోతే మామూలుగా డబల్ మీనింగ్లు మాట్లాడతారు అదే అనుకుంటూ. అది కాదు అని నిరూపించడం కోసం, చేయడం కోసం నా ప్రయత్నం జరిగింది వాస్తవంగా. అందుకోసమనే ఎక్కడ కూడా ఏ వల్గర్ లేకుండా కామెడీని బేస్ చేసుకొని నేను అటు టీచర్గా ప్రయాణం చేస్తూ, ఇటు కామెడీని కూడా ఆ భాషకు ఒక గౌరవము, ఆ కామెడీకి ఒక గౌరవం తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ కుటుంబ సమేతంగా చూడాలనేటువంటి ఆలోచనతో ఇప్పటి వరకు చేసే ప్రతి షార్ట్ ఫిల్మ్ కూడా ఎక్కడ వల్గర్ కంటెంట్ లేకుండా వాళ్ళ నిజ జీవితంలో జరిగే సన్నివేశాలను బేస్ చేసుకొని హాస్యంతో కూడినటువంటి సందేశాత్మకమైనటువంటి లఘు చిత్రాలు ఇప్పటివరకు నేను తీయడం జరిగింది. అట్లా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన నేను. సో మీకున్న బలమే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీ గురించి ఎవరు మాట్లాడినా క్లీన్ కామెడీ ఉంటుందని. బికాజ్ ఏంటంటే, ఎక్కడ సెన్సిబుల్ ఇష్యూస్ని మీరు ఎక్కడ టచ్ చేసినా కూడా అది సెన్సిబుల్ ఇష్యూ కిందే ఉంటుంది. ఎలాంటప్పుడు క్యాస్ట్ మీద కానీ, రిలీజియన్ మీద కానీ, జెండర్ మీద కానీ ఎక్కడ మీరు. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజుల్లో కామెడీ అనగానే మనకు పెద్ద పెద్ద షోస్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు లీడింగ్ ఆర్టిస్టులు పెద్ద పెద్ద సినిమాల్లో చేస్తున్నారు. వాళ్ళందరి రీతి ఎలా ఉంటుందంటే, పక్కవాడిని ఒకరిని తీసుకుని వాడి మీద కౌంటర్లు వేసి వాడిని ఇన్సల్ట్ చేస్తూ, ఈవెన్ బాడీ షేమింగ్ ఇవన్నీ ఉంటాయి. మీది అది ఎక్కడ ఉండదు, ఉన్నా తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా మీరు చేసినా కూడా ఎక్కడ అనిపించదు. అంటే మీరు ఒక ఉపాధ్యాయుడిగా రావడం వల్ల ఆ సంస్కారం ఏమన్నా అక్కడ నుంచి నేర్చుకుని వచ్చారా, అలా పెట్టుకుని వచ్చారా? అంతేనంటే, చిన్నప్పటి నుంచి నాది ఎట్లుంటుందంటే, ఒక మనిషికి మంచి అయిపోయిన పర్లేదు కానీ చెడు అయ్యద్దు అనేది నా ఆలోచన. ఇప్పుడు మిమ్మల్ని నేను తిట్టడం వల్ల, మిమ్మల్ని నేను కించపరచడం వల్ల నేను ఆనందానికి గురవడం అనేది అది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. అదే మీరు నన్ను ఇబ్బంది పెట్టడం వల్ల మీరు సంతోషపడతారంటే నేను ఏమి ఎప్పుడు బాధపడను. అందుకే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు అనేది నా ఆలోచన. కాబట్టి ఎక్కడ కూడా ఇంకోళ్ళు వినుండేది, కథలో అంతర్భాగమై మాత్రమే సాగుతుంది నాది. కావాలని ఎప్పుడు కూడా నేను వాళ్ళ వినసెటరీలు అవి ఉండేది. ఆ కథలో అంతర్భాగంగా జరిగేటువంటి ఒక మాటలు మాత్రమే ఉంటాయి తప్ప వేరే రకంగా ఎప్పుడు అట్లా వెళ్ళలేదండి. ఎందుకో అట్లాంటి ఆలోచన కూడా నాకు రాలేదు ఇప్పటివరకు. ఇట్లా బేసికలీ మీ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది. అంటే పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తారో ఒకసారి మేము కూడా ఒక క్లాస్కి అటెండ్ అయ్యి చూడాలని ఉందన్నమాట. ఎలా చేస్తారు అసలు మీ టీచింగ్ స్టైల్? నిజంగా మనం అంటే టీచింగ్ చేయడం చాలా సులభం అని అనుకుంటారు, కానీ ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి వెళ్ళినప్పుడు చాలా పెద్ద టాస్క్ అది. అంటే వివిధ రకాల మనస్తత్వాలు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు ఆడ. వాళ్ళందరినీ కూడా కమాండింగ్ చేయాలంటే ఉపాధ్యాయుడు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి, వాళ్ళ మనస్తత్వాలను అర్థం చేసుకోవాలి, ఆ పిల్లవాళ్ళలో పిల్లవాడిగా మారిపోవాలి. కాబట్టి అదొక పెద్ద టాస్క్. ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండాలి. సైకాలజికల్ ప్రకారం పిల్లవాళ్ళు ఎక్కువసేపు ఉండలేరు, వాళ్ళు నిలకడ ఉండలేరు. వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళను మన కంట్రోల్లోకి తీసుకోవాలంటే మనం చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాలి వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు అనుగుణమైనటువంటి బోధన చేయగలగాలి. నేను అట్లనే చేస్తా. అందుకోసమని ఒక్కొక్కరిను ఫస్ట్ మోటివేట్, మనం క్లాస్లోకి వంగని ఏదో పాఠం చెప్పడం కాకుండా వాళ్ళ వివరాలు, వాళ్ళు ఏం చేసారు ఏందో కొన్ని అడుకుంటా మన పాఠంలోకి తీసుకొస్తాం. అట్లా ఇప్పటి వరకు నా బోధన అట్లనే కొనసాగుతుందండి. అంటే నేను పాట పాడినా పద్యం పాడినా కూడా వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు వినసొంపుగా ఉండాలి. మామూలుగా లొల్లి పెట్టే పిల్లలు, అల్లరి చేసే పిల్లలు కూడా ఒకసారి సైలెంట్ అయిపోవాలి. నేను కథ చెప్పేటప్పుడు కూడా కొన్ని అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్
ఏదైనా ఒక గుడ్డేలుగు ఉంటుంది, అంటే మనం ఎలుగుబంటి అంటాం. ఆ గుడ్డేలు కథ చెప్పేటప్పుడు కూడా మామూలుగా ఏదో ఒక గుడ్డేలుగు, అదే ఊర్లో గుడ్డేలుగు ఉన్నది, అది దాన్ని చూస్తే అందరు భయపడతారు, అది ఇట్లా కామన్ కదా. అది కాదు, అట్లా చెప్పడం కాదు. నేను ఇప్పుడు ఒక మంచి కథ చెప్తాను మీకు. ఆ కథ ఏంటో మీకు తెలుసా? ఎప్పుడన్నా విన్నారా మీరు? విన్నారో వినలేదో కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం భయంగా ఉంటుంది. అనగానే ఏం భయమో ఏందో అని ఒకటి అలాగే ఏమైతే ఇట్లా స్టార్ట్ అవుతారు, సైలెంట్ అవుతా ఉంటారు మెల్ల. అనగానే ఒక ఊర్రా, ఆ ఊరు వెనక పెద్ద అడవి ఉన్నది. ఆ అడవిలో అన్ని జంతువులు ఉన్నాయి. అందులో ఒక ముసలి గుడ్డేలుగు ఉన్నది, అది బాగా డేంజర్ అని అందరికి ఇట్లా సైలెంట్ అవుతారు అన్నట్టు. ఓ రోజు ఇద్దరు పిల్లలు చింతపలకాయలకు పోయారు. పోయిన తర్వాత వాళ్ళ నా గుడ్డేలు కూర్చుంది. ఆ గుడ్డేలు చూసి మెల్లగా వస్తుంది. ఈ పిల్లలు గుడ్డేలు గుంజులేదు, వీళ్ళు చెట్టు కింద ఆ గుడ్డేలు పక్కకు మెల్లగా వస్తుంది. వీళ్ళు చింతపలకాయలు పట్టుకొని ముంగట నడతారు, వెనుక గుడ్డేలుగు నడుతుంది. ముంగటాళ్ళు వెనకీళ్ళు, ముంగటాళ్ళు వెనకీళ్ళు అని నేను ఆగుతా, వాళ్ళు కూడా అవుతారు సైలెంట్గా. ఏమవుతుందో పాప ఏమవుతుంది, ఎందుకంటే గుడ్డేలు చంపుతాను నాలుగేరికే వసేన్స్ ఉంటుంది. అది ఒక్కసారి మీద పడ్డప్పుడు ఒక సపోర్ట్ చేస్తా, వాళ్ళు భయపడుతుంది గజ్జు అంటారు. ఒక్కసారి బాగా భయపడ్డాం సార్ అంటే ఆ ఇంట్రెస్టింగ్ను చూపెట్టగలగాలి. ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక కథను కథలాగా కాకుండా అభినయంతో చెప్తే పిల్లలు ఆసక్తిగా వింటారు. ఇంకోటి ఏంటంటే అది అనుభవపూర్వకంగా ఉండి మళ్ళీ ఎక్కడైనా చెప్పేటప్పుడు వాడు మళ్ళీ ఇమిటేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే కథ నేను కూడా ఇట్లనే చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి చదువు చెప్పేటప్పుడు పిల్లల మనస్తత్వాలకు, పిల్లల స్థాయికి అనుగుణంగా ఒక ఉపాధ్యాయుడు పోయి చెప్పవలసి ఉంటుంది. అందుకే బోధన చేయడం అనేది పెద్ద టాస్క్ ఉపాధ్యాయునికి. నేను అట్లనే చెప్తాను. ఇప్పుడు మామూలుగా పద్యం చెప్పినా కూడా ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల పట్ల ఒక వాల్యూస్ ఉంటాయి ఇక్కడ, మానవ విలువలు. అంటే తల్లిదండ్రుల పట్ల మనం ఎట్లా గౌరవంగా ఉండాలి, భక్తి భావంతో ఉండాలనే విషయం చెప్తాం మనం. అట్లాంటప్పుడు పద్యం చెప్పేటప్పుడు కూడా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఆసక్తి పెరుగుతుంది, నేను కూడా సార్లాగా వాడాలని అనుకుంటారు. కాబట్టి ప్రతిదీ టాస్కేనండి. అంటే బోధన చేయడం అంత సులభం కాదు, టాస్క్. బట్ ప్రతి ఉపాధ్యాయుడు తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యి, తరగతి గదిలో తన బోధనలో సక్సెస్ అయ్యి ఇవాళ ఎంతోమందిని ఈ దేశానికి అందించారు. అందుకే ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా చాలా గొప్పవాడు. అంటే బేసికల్లీ నేను తెలుగు భాష పరిజ్ఞానం మీరు చదువుకున్న చదువు నేర్పుతుంది. ఇప్పుడు కళాకారుల కుటుంబం నుంచి ఏమన్నా వచ్చారా మీరు? ఇవన్నీ కళలో ఎలా వచ్చాయి? లేదండి, అసలు మా ఇంట్లో కళాకారులు ఎవరు లేరు. మా చిన్నప్పుడు మా ఊర్లో చిరుతల రామాయణం వేసేటోళ్ళు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే కూడా పోయి చూసేటోళ్ళం. కానీ అప్పుడు మనకు వేషాలు వేసే, అది ఒక వేషం వేయాలంటే కొంత పైసలు కట్టాలి ఆ వేషానికి, ఎందుకంటే కావాల్సినటువంటి ఖర్చు ఉంటుంది కాబట్టి మనకు ఆ స్థాయిలో అవి లేవు. కానీ చూసి ఆనందపడటం, అప్పుడు వేషం వేసే అంత లేదు. అట్లా ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తూ మా ఊళ్ళో ఉన్నటువంటి ఒక వెండి తెర 16mm ఉండే, ఆ 16mmలో సినిమా చూస్తూ ఏదో ఒక రోజు నేను దీని మీద కనిపించాలని ఒక చిన్న బీజం నా మనసులో చిన్నప్పుడు పడ్డది. ఆ బీజానికి అనుగుణంగా కాలాన్ని దాటుతూ పరిశ్రమిస్తూ ఇవాళ మీ ముందు ఇక్కడ కూర్చున్నాను. నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా చేసి వచ్చారా? ఏది లేదు, ఏ ట్రైనింగ్ లేదు, దేనికి నాకు శిక్షణ లేదు.